ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం జూలై 24న 70 కోట్ల గ్రాస్తో పవన్ కళ్యాణ్ కెరియర్లోనే డే 1 హైయెస్ట్ వచ్చిన సినిమాగా నిలబడింది. అంటే అందులో బుధవారం పడ్డ ప్రీమియర్స్ కూడా కలిపి ఉన్నాయి. కానీ శుక్రవారం వచ్చేసరికి రెండో రోజుకి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 10 కోట్లు వచ్చే శుక్రవారం. అందుకు కారణం సినిమాకు వచ్చిన టాకు, బ్యాడ్ రివ్యూస్, సెకండ్ హాఫ్లో గ్రాఫిక్స్ ఇష్యూ, దానికి తోడు టికెట్ రేట్లు హై అండ్ వర్షాలు. ఇక మూడో రోజు శనివారం వచ్చేసరికి కలెక్షన్స్ కొద్దిగా పెరిగి 12 కోట్లకి వెళ్ళింది. బట్ ఆ రోజు దెబ్బపడింది మహావతార్ నరసింహ సినిమా వల్ల, యానిమేషన్ సినిమా వల్ల. ఆ సినిమా టాక్ బాగా వచ్చింది, ఆ సినిమాకి జనాలు ఎక్కువగా చూశారు. ఇక ఆదివారం 4వ రోజు 13 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక సోమవారం వర్కింగ్ డేలో దారుణంగా పడిపోయాయి కలెక్షన్స్, 3 కోట్లకు పడిపోతే. ఇక నిన్న మంగళవారం 2వ వర్కింగ్ డేలో ఇంకా దారుణంగా పడిపోయాయి. నేను 2 కోట్లన్నా వస్తాయి అనుకున్నా, కానీ 1 కోటి మాత్రమే వచ్చింది. అలా టోటల్గా 6 రోజుల్లో హరిహర వీరమల్లు సినిమా 109 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 67 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 125 కోట్ల కొన్నారు మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్కి. అందులో 67 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 6 రోజుల్లో. అంటే ఇంకా 58 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 58 కోట్ల షేర్ రావాలి అంటే మరో 116 కోట్ల వరకు గ్రాస్ రావాలి. ఇక కష్టమే. ఇక ఈరోజే ఆఖరి రోజు సినిమాకు. ఈరోజు మరో 1 కోటి రావచ్చు. ఎందుకంటే రేపు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ ఉంది. సో రేపటి నుంచి అన్ని థియేటర్లు కింగ్డమ్ తీసేసుకుంటుంది. సో జనాలంతా ఆ సినిమా చూస్తారు. సో ఈ సినిమా రన్ కంప్లీట్ అయిపోయింది. వారానికే థియేటర్ల నుంచి వెళ్ళిపోతుంది. 1-2 థియేటర్లలో ఉన్న అన్ని ఆల్రెడీ నెగిటివ్ డెఫిసిట్లు పడుతున్నాయి, నెగిటివ్ షేర్లు పడుతున్నాయి. కాబట్టి ఇక 110 కోట్ల గ్రాసే ఫైనల్ ఫిగరు, 67 కోట్ల షేరే ఫైనల్ ఫిగరు. సో 58 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. అది మన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. ఇది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా. అలాగే పవన్ కళ్యాణ్కి మొదటి జానపద సినిమా, మొదటి చారిత్రాత్మక సినిమా. రిలీజ్ అయిన పార్ట్ 1 మొదటి పార్ట్ ఫోర్డ్ వర్సెస్ స్పిరిట్ హరిహర వీరమల్లు రిలీజ్ అయిన 6 రోజుల్లో 109 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 67 కోట్లు. సినిమా బడ్జెట్ 250 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లు 125 కోట్లకు కొన్నారు, 67 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 58 కోట్లు రావాలి, అది రానట్టే. సో 55 నుంచి 56 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.